లావణ్య వెల్కమ్ టు చెన్నైలో చెన్నూరమ్మాయి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము ఏంటి రెడీ అయ్యింది లావణ్య జాను ఎక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నారా అని చూస్తున్నారా? మేము గూడూరుకి జెండాకి వెళ్తున్నామండి. జెండా అంటే మీకు తెలుసో తెలీదో, మనకి నవరాత్రులు జరిగే ముందు జెండా అనేది ఎత్తారనమాట. అక్కడికి వెళ్తున్నాం మేము. జానుని కూడా రెడీ చేశానండి, నేను కూడా రెడీ అయిపోయాను. మా జాను రెడీ చేయడమే చాలా కష్టం అనమాట. నాకన్నా కూడా నేను తొందరగా రెడీ అయిపోతాను ఎక్కడికన్నా కూడాను. జాను చూడు చూడు అని చూడు. హాయ్ చెప్పు. హాయ్ బాయ్ కదా. హాయ్ హాయ్ మేము గూడూరుకి వెళ్తున్నాం దసరాకి చెప్పు. జెండా ఉత్సవానికి వెళ్తున్నాం అని చెప్పు. జాను చెప్పు. ముందుగా వీడియో చూసే వాళ్ళందరూ ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లింగ్ చేసి లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి మీషోలో తెప్పించానండి. ఇది నాకు 400 450 అలా పడింది. నాకు చాలా బాగుంది క్లాత్ కూడాను. మీరు ఎవరన్నా తెప్పించుకోవాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తెప్పించుకోండి. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఆల్రెడీ లలిత జ్యువెలర్స్లో కొన్న వీడియో పోస్ట్ చేశాను కదండి, అక్కడ కొన్నాను నేను. ఇంకా దండ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 5 years బ్యాక్ మా మ్యారేజ్ అప్పుడు కొన్నాను అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఎక్కడికన్నా కూడాను. ఇంకా మేము బయలుదేరాం, అందరమే ఆటోలో బయలుదేరాం మేము. ఇంకా గూడూరు దగ్గర వస్తున్నాం అనగానే చూడండి ఎలా లైటింగ్ అంతా పెట్టేస్తున్నారు. చాలా బాగా చేస్తారండి. వీడియో ఫుల్గా చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. అసలు ఎంత బాగుంటుందంటే ఆ దసరా ఉత్సవాలు, ఆ జెండాలు చూసేదానికి, డెకరేషన్ చూసేదానికి చాలా దూరం నుంచి వస్తారన్నమాట. చాలా దూరం నుంచి వస్తారండి. అసలు ఫుల్ ఆఫ్ జనాలే ఉంటారండి. రోడ్డే కనపడదు, అంత కితకిత ఉంటుంటుంది అనమాట. ఇప్పుడు మేము వచ్చినప్పుడు టైం 6:30 అయింది. మేము ఆటోలో వెళ్తుంటేనే ఎన్ని గొంతులు తిరిగామో తెలుసా. ఏంటంటే ఎక్కడ పట్టినా కూడా డీజే బాక్సులు పెట్టేసి, లారీలు అడ్డం పెట్టేసి, ఒక దగ్గర వచ్చేసి జెండాలు అడ్డం పెట్టేసి ఉన్నారనమాట. అందువల్ల అటు తిప్పుకొని ఇటు తిప్పుకొని వెళ్తా ఉన్నామండి మేము. ఏంటంటే ఎక్కడ పట్టినా జనాలు అంతా ఆనిపోయి ఉన్నారనమాట. ఇవాళ అసలుకి ఇలాంటి ఆటోల్లో గుడిలో తిరగలేమండి. ఏదైనా చిన్న చిన్న బైక్లో తిరగచ్చు, కానీ అది కూడా 8 9 అయిందంటే బైక్లో కూడా తిరగలేము, అంత జనాలు ఎక్కువగా ఉంటారండి. ఇక్కడ వచ్చేసి ఇంకో జెండా పెడుతున్నారనమాట. అక్కడ కూడా ఇంకా ఆ ప్లేస్ లేదని చెప్పి మళ్ళీ తిరుక్కొని వెళ్ళమన్నారు మమ్మల్ని. అందువల్ల తిరుక్కొని మళ్ళీ వెళ్తా ఉన్నాం వెనక్కి. మాకు ఏమైందంటే ఒక 2-3 సందులో తిప్పిన తర్వాత ఇంకా తిప్పుకొని తిరగలేక మేమే దిగి నడిచి వెళ్ళిపోయామండి ఇంటి దగ్గరికి. అంటే కొద్దిగా దగ్గరగా ఉంటాను, దిగి ఇంటికి వెళ్ళిపోయాం మేము అందరము. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయని, దసరా వస్తుంది కదా. మామూలుగా దసరా ఉత్సవం అనేది అందరికీ గుర్తుకొచ్చేది ఏంటంటే మైసూర్ అనమాట. మైసూర్ తర్వాత మనకి గూడూరులోనే చాలా బాగా చేస్తారండి. ఇవాళ మేము గూడూరులో ఉన్నాం అనమాట. మాకు మా పెదమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాము. మా పెదమ్మోళ్ళ ఇంటి ముందర నుంచి అన్ని జెండాలు వెళ్తాయండి. చాలా ఫేమస్. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము గూడూరు అంతా తిరిగి అన్ని జెండాల దగ్గర డెకరేషన్ ఎలా ఉంది అన్ని చూడడానికి వెళ్తున్నాము. మీరందరూ కూడా మాతో కూడా వచ్చేయండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం రండి. ఇవాళ అయితే నైట్ ఎవ్వరు నిద్రపోరు అసలుకి. అందరు ఇళ్లలో లైట్లు వేసుకొని బయట డీజేలు పెడితే ఎగరతా ఉంటారు అనమాట. చాలా బాగుంటుందండి, మిస్ అవ్వకుండా చూడండి వీడియో. ఏంటంటే అందరూ గూడూరుకు రాలేరు కదా, అందువల్ల నా వీడియో ద్వారా మీరందరూ గూడూరులో మా దసరా అనేది ఎలా జరుపుకుంటారో అందరూ, మీరు కూడా మా ఫ్యామిలీ కాబట్టి అందరూ చూసేయండి ఫ్రెండ్స్. ఈమె మా పెదమ్మ. హాయ్ చెప్పు పెదమ్మ. హాయ్. మా పెదమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేము. అదేంటో మా పెదమ్మోళ్ళ ఇంటి ముందు నుంచి అన్ని జెండాలు వెళ్తాయి అనమాట. మా చిన్నప్పటి నుంచి వస్తున్నాం మేము. మా పాపకి హెల్త్ బాగాలేదు కదా, దాని తర్వాత 3 years నుంచి రాలేదు మేము. దాని తర్వాత ఇదే రావడం, జాను తీసుకొని ఫస్ట్ టైం వచ్చానమాట. మా జాను ఎట్లా రియాక్ట్ అవుద్దు ఆ డీజే సౌండ్స్కి చూడాలా. సరే వెళ్దాం రండి బయటికి. ఓకే, మర్చిపోయాను, మా పెద్దనాయన ఇంటర్వ్యూస్ చేస్తాను. ఇదిగోనే మా పెద్దనాయన. హాయ్ చెప్పు పెద్దనాయన. మా పెద్దనాయన మా పెదమ్మ అనమాట. మా జాను చూడండి బయటికి రమ్మంటే రావట్లేదండి. జాను, ద వీల్స్ ఆన్ ద బస్ చెప్పు. ద వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్. రావా? అదో బయట డీజే. డీజే తిలుపేరు, వాడి సౌండ్ వేరు. డాన్స్ చేద్దాం పా, డీజే పాటలు పెడతారాడా. అదిగో ఫ్రిడ్జ్ వేసేయాలంట. ఏమన్నా కొద్దిగానే ఉందా? ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పెట్టినారే, కూలింగ్ అంతా పోతుంది. పద్ధతి ఉండాలి కొద్దిగన్నా పెదమ్మా. జాను చూడు ఎంత పద్ధతిగా చెప్తుందో. ఫ్రిడ్జ్ అనేది ఓపెన్ చేసి ఉండకూడదు, క్లోజ్ చేసి ఉండాలా. మా జాను వాళ్ళ నాన్నమ్మ ఫోను ఆడాడో ఉంటే ఫోన్ అక్కడ పెట్టకూడదు, చేతిలో పట్టుకోవాలని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ నాన్నమ్మ చేతికి ఇస్తుందండి. ఇంకా అద్దాలు తీసి టీవీ కాడ పెడతాం కదా, ఆ అద్దాలు కూడా అద్దాలు బయట ఉండకూడదంట, కళ్ళకే పెట్టుకొని ఉండాలంట. మా పెదమ్మ ఈరోజు స్పెషల్గా వెజిటేబుల్ బిర్యానీ చేసింది.
ఇంకా వడలు కాల్చిందండి. ఇవాళ నేను ఉపవాసం ఏం తిన్నాను, వెజిటేబుల్ రైస్ మాత్రం వాసన అదిరిపోతుంది. ఇంకా నూనె వంకాయ కూడా చేసింది. ఇవాళ అయితే మా జాను కోసం స్పెషల్ గా రసం పెట్టింది అనమాట. ఇదండి మా కోసం ఇన్ని చేసింది మా పెద్దమ్మ పాపం కష్టపడి. నేనైతే ఈరోజు ఏం తిన్నాను, ఉపవాసం కదా, వాసన మాత్రం అదిరిపోతుంది బిర్యానీది. ఓకే ఫ్రెండ్స్, బయటికి వెళ్దాం రండి అందరమే. చాలా బాగుంటుంది, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో చూసే వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ రింగ్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, బయట అంతా కూడా మర్చిపోయాం, అమ్మమ్మ చెప్తుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే రండి, బయట ఎలా ఉంది డెకరేషను, బయట అంతా కూడా డీజే శబ్దాలు అంటూ ఉంటాయన్నమాట. వెళ్ళిపోదాం రండి, చూసేద్దాం. ఇవాళ ఇదే విధంగా మొత్తం గూడూరు అంతా కూడా లైటింగ్ ఉంటదండి, చాలా బాగుంటది. మా జానునైతే అసలు ఎత్తుకోకూడదంట, అసలు నిలబట్లా, ఇంకా కిందకి దింపి అలా నడిపించుకుంటా వెళ్తున్నాము. ఈ గొంతులో ఏంటంటే ఒక జెండా ఉందంట. ఈ వీధి వచ్చేసి మహాలక్ష్మ వీధి అంటారండి. మనకి వీధి వీధికి ఒక జెండా ఉంటది, ఇక్కడ కూడా పెట్టినారంట, చూద్దాము. ఇక్కడ పెడతారు కదమ్మా జెండా, ఇంకా పెట్టలేదే. లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది కదా. ఇక్కడే మనకి జెండా అనేది పెడతారండి. జెండా అంటే ఏంటంటే మనకి ఆంజనేయ స్వామి పట్టం ఉంటది అనమాట, పెద్దది, అది ఇక్కడ పెడతారు. ఇంకా పెట్టలేదు, కొద్దిగా టైం పడుతుంది అన్నారు. జాను ఇట్రా ఇట్రా ఇట్రా. జాను, రే జాను, ఇది హాయ్ చెప్పు పాపకి, హాయ్ చెప్పు పాపకి. ఫ్లైంగ్ కిస్ పెట్టు, ఫ్లైంగ్ కిస్ పెట్టు, ఫ్లైంగ్ కిస్ పెట్టు. ఇంకా అక్కడ ఇంకా జెండా అనేది పెట్టలేదండి, లేట్ అయ్యేటట్టుంది. అందువల్ల మేము బయలుదేరేసాము. ఏంటంటే ఇంకా చాలా జెండాలు చూసుకోవాలి కదా, అందువల్ల వచ్చేసాం అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ లోనే అంటే వెళ్ళే దారిలో పెద్ద అమ్మవారి విగ్రహం అనేది లైటింగ్ తో పెట్టినారనమాట. చాలా బాగుందండి, చూపిస్తానండి మీకు. ఇది వచ్చేసి నలజాలమ్మ వీధి అంటారనమాట. అంటే ఇక్కడ ప్రతి వీధికి ఒక పేరు ఉంటది. అప్పుడు ఏ ఏ వీధి వాళ్ళు ఆ వీధికి అంతా కూడా లైటింగ్, ఇలా అమ్మవారి విగ్రహాలంతా కూడా వాళ్ళు పెట్టుకుంటారనమాట. వాళ్ళ జెండా వచ్చే ముందు కూడా మనకి పాట కచేరీ, ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాము, డీజే, ఇంకా ఇవి ఉంటాయి కదా తెనాలి బ్యాండ్లని, అమ్మవారి వేషాలు వేసుకొస్తారు కదండి, ఆంజనేయ స్వామి వేషాలు. అట్లా వాళ్ళు ఎన్ని పెట్టుకోగలిగితే అన్నమాట. కొంతమంది 2-3 పెట్టుకుంటారు, కొంతమంది ఒకటే పెట్టుకుంటారు. అలా చాలా వస్తాయన్నమాట. ఇవాళ నైట్ పొనుకొని కూడా టైం ఉండదు అసలు. వెంటనే ఒక వీధి వెళ్ళిపోగానే ఇంకొక వీధి వస్తూ ఉంటాయి, అస్సలు టైమే ఉండదండి. చాలా కోలాహలంగా ఉంటుంది. అసలు గూడూరులో ఇవాళ జరిగినట్టు ఎక్కడ జరగదనమాట. మైసూర్లో జరుగుతుందండి ఇదే విధంగా, తర్వాత ఇక్కడ జరుగుతుంది. అసలు మామూలుగా అయితే మేరీని తీసుకొద్దాం అనుకున్నాము, కాకపోతే ఏంటంటే తనకి డయాలసిస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇప్పటికి. ఇంకా కూడా ఇక్కడ డీజే అంతా కూడా శబ్దాలు వస్తుంటాయి కదా, అది తను ఇజుగు పడుతుందేమోనని తీసుకురాలేదు. మా చెల్లెలు కూడా తనతో పాటు ఇంట్లోనే ఉంది. ఇంకా మేమైతే వచ్చాము ఈ సంవత్సరము. దీనికి ముందు 2-3 సంవత్సరాలుగా కూడా రాలేదండి మేము. మా జాను మేరీ పుట్టిన తర్వాత రావడం ఇదే అనమాట. జాను కూడా రావడం ఇదే ఫస్ట్ టైము. మేరీ కూడా ఇంతవరకు తీసుకురాలా. ఈ తేప ఆంజనేయ స్వామి దయ ఉంటే, ఆయన దయ వల్ల అంతా బాగైపోతే మా మేరీని కూడా తీసుకొచ్చి ఇవన్నీ తిప్పాలా. అదంతా కూడా ఆంజనేయ స్వామి చేతిలోనే ఉంటది అనమాట. ఈ గుడి వచ్చేసి నలజాలమ్మ గుడి అండి. అంటే మనం వచ్చాం కదా, ఆ వీధంతా కూడా నలజాలమ్మ గుడి అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి జెండా అనేది ఎత్తుతారు. ఇక్కడ నుంచి డీజే అన్ని కూడా ఇక్కడ నుంచి కదిలి వస్తాయన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మా పెదమ్మ వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్తాయండి. అందువల్ల అన్ని మా పెదమ్మ వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాం అనుకోండి, అన్నీ చూడొచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే. కాకపోతే మేము ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చామంటే మొత్తం లైటింగ్ ఉంటుంది కదా, అదంతా చూసేదానికి వచ్చారనమాట. చాలా బాగా పెట్టుంటారండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి నలజాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నారండి.
ఈ అమ్మవారి పేరు వచ్చేసి నలజాలమ్మ తల్లి అండి. ఇక్కడ జెండా అనేది ఎత్తుతున్నారనమాట. ఒక్కొక్క వీధిలో ఎత్తుతారు. నలజాలమ్మ వీధి వాళ్ళు ఇక్కడ ఎత్తుతున్నారు. డెకరేషన్ చేసేదానికి చూడండి అన్ని తెచ్చి పెట్టున్నారండి అక్కడ. ఇదంతా కూడా మనకి ఆంజనేయ స్వామి పట్టం ఉంటుంది కదా, దాన్ని చుట్టూ డెకరేట్ చేస్తారు. మామూలుగా అయితే ఈ పాటికి డెకరేట్ చేస్తుంటారండి. ఇవాళ కొద్దిగా లేట్ అయ్యేటట్టుంది. ఎందువల్ల అంటే మామూలుగా ఇప్పటికే మాకు టైము 9 అయింది. ఈ పాటికి స్టార్ట్ అయిపోతాయి మామూలుగా అయితే. ఇవాళ ఏంటో చాలా లేట్ అయ్యేటట్టుంది ఖచ్చితంగాను. చూడండి ఎంత బాగా పెట్టినారు లైటింగ్ అమ్మవారిది. అంటే అమ్మవారివి, ఇంకా ఆంజనేయ స్వామివి, వినాయక స్వామివి, అట్లా ఫుల్ గూడూరంతా కూడా లైటింగ్ చాలా బాగుంటుందండి. ఈ వీడియోలో అవన్నీ మీరు పూర్తిగా చూడొచ్చు, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని. చూడండి అమ్మవారిది ఎంత బాగుందో కదా, లైటింగ్ కూడా చాలా బాగా పెట్టినారు. ఇవాళ గూడూరుకి వచ్చినంత జనం అండి ఎప్పుడు రారంట గూడూరుకి. జెండా అనేది గూడూరులో చాలా ఫేమస్ అండి. ఇంకా మా అమ్మ వాళ్ళు దారిలో ఎవరు కనపడినా కూడా ఎలా ఉన్నారు ఏంటని చెప్పి మాట్లాడుతూ ఆగిపోతానే ఉన్నారండి. మేము స్టార్ట్ అయ్యి 1/2 అవర్ అయింది. ఎక్కడ వీళ్ళు ఆగతా వస్తున్నారు లోపలికి. ఎంత లేట్ అయిపోయింది మాకు. ఈ పాటికి మేము సగం చూసి ఉండేవాళ్ళం అసలుకి. కానీ వీళ్ళ వల్ల ఇంకో పెదమ్మల ఇంటికి పోతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళేదానికి షార్ట్ కట్ రూట్ అండి ఇది. అలగనాథ స్వామి గుడి అనమాట. ఆ గుడిలో నుంచి ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇటు నుంచి దారి అటు నుంచి దారి ఉంటుంది. ఆ గుడిలో నుంచి బాగా పోయామనుకో చుట్టూ తిరుక్కొని పోవాలన్నమాట. అందువల్ల ఇటు నుంచి వెళ్ళిపోతా ఉన్నాం మేము. దిగుజాను నడు పద నడు, పడిపోతావు. పద చెప్పులు ఎత్తుకొని నడవలేదు మీరా. మా జాను చూడండి, మా జానుకి డీజేలు వస్తూ ఉంటే ఊపిడి వస్తూ ఉంది, డ్యాన్స్ అయిను. ఇక్కడి నుంచి చెప్పులు నాట్ అలౌడ్ అనమాట. చెప్పుల్ని చేతులు పట్టుకొని వెళ్ళిపోదాము. ఎస్ చెప్పాలి ఇగోండి, ఇవన్నీ కూడా రైట్కి వస్తాయన్నమాట మనకి. చూడండి చెప్పుల్ని చేతిలో పట్టేసుకొని వెళ్ళిపోదాము. అంటే గుళ్ళోకి చెప్పులు నో ఎంట్రీ కదా, చెప్పులతో వెళ్ళకూడదు. అందువల్ల చెప్పులు తీసేసి వెళ్దాం. చూడండి ఇక్కడ చూడండి. ఈ వీధి పేరు వచ్చేసి తూర్పు వీధి అండి. తూర్పు వీధి వాళ్ళందరూ కూడా అలగనాథ స్వామి గుడిలో రెడీ అవుతున్నారు. తూర్పు వీధి జెండాతో కూడా వీళ్ళందరూ వస్తారు అక్కడికి. వాళ్ళందరూ రెడీ అవుతా ఉన్నారు. ఇక్కడ ఆయన ఫోటోలు అవి తీసుకుంటా ఉన్నాడు. ఒక ఆయన పోజులు ఇస్తున్నాడు అనమాట. ఈమె వచ్చేసి అమ్మవారి గెటప్. వీళ్ళందరూ కూడా రాత్రి జెండాతో కూడా వస్తారండి. పెదమ్మోళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్తాయి ఇవన్నీ. అప్పుడు మనం చూడొచ్చు ఇవన్నీ. ఇప్పుడేంటి అప్పుడు డ్యాన్స్ వేస్తారనమాట వాళ్ళు. ఇది కూడా వచ్చేసి ఇంకొక గెటప్ కి సెట్ చేసి పెట్టినారనమాట. ఆ మధ్యలో రౌండ్ ఇట్లా ఉంది కదా గోల్డ్ కలర్, అక్కడ మనిషి నిలబడతాడు మధ్యలో. అప్పుడు మనకి డ్యాన్స్ వేసేదానికి వాళ్ళకి బాగుంటది అనమాట. దేనికో ఏ వేషానికో తెలియట్లే నాకు. సెట్ చేసి అయితే అక్కడ పెట్టున్నారు. ఇక్కడ ఏంటో బాబో ఎంతెంత ఉన్నాయి బొమ్మలు. ఇది వచ్చేసి ఒకటి ఆంజనేయ స్వామి, ఇంకోటి వచ్చి జోకర్ అనమాట. ఇంతింతలా ఓట్లలో లోపల మనుషులు వెళ్తారంట. ఎలా మోస్తారో ఏంటో బాబాయ్ మనకైతే తెలియదు. పాపం ఎలా మోస్తారో వాళ్ళు. నైట్ అంతా మోయాలి కదండి. వాళ్ళకి నైట్ అంతా నిద్రే ఉండదు అనమాట. ఎక్క జావం దాకా కూడా వాళ్ళు దోటలు వేసుకొని తిరుగుతూ ఉండాలా. బాబోయ్ ఇదేంటి చింపాంజీ ఎంత ఉంది, చూస్తేనే భయం వేస్తుంది అసలుకి, అంత ఉందండి బాబోయ్. ఇక్కడ నెమ్మిలి వేషాలు కూడా ఉన్నాయండి, గుర్రం వేషాలు. నాకు ఇవంటే చాలా ఇష్టము. భలే వేస్తారు వీళ్ళు డ్యాన్సు. వీళ్ళు వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుందో ఏమో కానీ చాలా బాగా వేస్తారండి. భలే ఉంటాయి కదా, మనకి గుర్రాలాగే ఎగరతా వేస్తారనమాట. గుర్రం మీరు మెట్లు దిగడం ఎప్పుడన్నా చూసారా? ఇక్కడ చూడండి దిగుతుంది. మామూలుగా అయితే ఈ పాటికి అందరు రెడీ అయిపోయి జెండా అనేది కూడా ఎత్తేస్తారనమాట. ఇవాళ చాలా లేట్ అయిందండి. 9:30, 10 కావస్తుంది టైం. అయినా కూడా వీళ్ళు ఇంకా కదలలేదు, అంతా రెడీ అవుతానే ఉన్నారు. ఇంకా ఇది వచ్చేసి అలగనాథ స్వామి గుడి అనమాట. ఈ గుడి కూడా చాలా బాగా అలంకరించినారండి. డెకరేషన్ కూడా చాలా బాగుంది చూడండి. మేము ఇప్పుడు ఇంకొక పెదమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. వాళ్ళు వచ్చేసి తూర్పు వీధిలో ఉంటారు. ఎలా అన్న తిరుగుతున్నాం కదా, ఒకసారి వెళ్ళి కనపడేసి వెళ్దామని వెళ్తా ఉన్నాం అక్కడికి. మా పెదమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాము. మేము గుళ్ళోంచి వచ్చాం కాబట్టి షార్ట్ కట్లో వచ్చేసాము. లేకపోతే చుట్టూ తిరుక్కొని రావాలా గుడికి. చాలా దూరం అయిపోతుంది. అందువల్ల షార్ట్ కట్లో వచ్చేసాము మేము. వెళ్దాం రండి మా ఇంకో పెదమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకో పెదమ్మ ఎదురు చూస్తుంది మా కోసం. కనపడుతుందా మీకు? జూమ్ చేస్తానండి. అదిగోండి. ఏమే వెల్కమా.
వెల్కమ్ చెప్తుంది మా పెదమ్మ. ఓ అమ్మ కుక్క తల్లి. పెదమ్మ హాయ్ చెప్పు. అదిగోండి అక్కడ ఇంకో జెండా ఉందండి. ఈ గొంతుకి ఆ జెండా అనమాట డెకరేషన్ చేస్తా ఉన్నారు. ఇది కూడా నైట్కి వస్తుంది అక్కడికి. ఇదిగోండి మా ఇంకో పెదమ్మ. ఇందాక వెళ్ళాం కదా, అది రెండో పెదమ్మ. ఈ పెదమ్మ వచ్చేసి మూడో పెదమ్మ అనమాట. మా పెదమ్మ కూతురు హరితక్క. హాయ్ హాయ్ చెప్పు. ఇదిగోండి హరితక్క బుడ్డ పాప అనమాట. జయశ్రీ సహస్ర. మీరు జయశ్రీ అనండి ముద్దుగా. జాను రావా పెదమ్మ కాడికి రావా? పెదమ్మ అంటున్నా, అమ్మమ్మ కాడికి రావా? పెదమ్మే నచ్చింది నీకు కదా. జేసి దండం పెట్టుకో. జేసి దండం పెట్టుకోమ్మా. తలుపు వేసేయకూడదు. దండం పెట్టుకో. జేజీ భజన్ జై భజన్ జై భజన్ జై. రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ జై జై రామ్. ఆ భజన చేసామనుకో ఇవాళ ఆంజనేయ స్వామికి ప్రసన్నుడు అయిపోతాడు. ఆంజనేయ స్వామి మీ అక్కకి బాగు చేస్తాడు. ముద్దు పెట్టుకో అక్కకి, ముద్దు పెట్టుకో. బాగుంది. మా పెదమ్మ ఆంజనేయ స్వామికి వడల మాల చేసిందండి. ఎత్తి చూపించు పెదమ్మ, ఎత్తి చూపించు. ఎత్తలేవా? సరే సరే. అవి బాగా కట్ల బాగా అందువల్ల ఎత్తితే పడిపోతాయండి. 108 వడలు అనమాట. ఇలా వేయడం వల్ల ఆంజనేయ స్వామి ప్రసన్నుడు అయిపోతాడు అనమాట. మీరందరూ కూడా ఆంజనేయ స్వామికి ఈ విధంగా వేయండి. తమలపాకులు మాల కూడా రెడీ చేసిందంట. ఇద్దండి మా పెదమ్మ వాళ్ళ దేవుడిల్లు. ఫ్రెండ్స్ మా విజయ పెదమ్మ దారిలో ఎంతమంది కనపడితే అంతమందితో ముచ్చట్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు కనీసం మేము స్టార్ట్ అయ్యి గంట అయింది. దారి పొడుగున మీరు బాగున్నారా, మీరు బాగున్నారా, ఎప్పుడు మాట్లాడుకోరా వీళ్ళు. కానీ మా పెదమ్మ వల్ల గంట లేట్ అయిపోయింది ఈ పెదమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి. చూడండి ఫ్రెండ్స్ అంట రోజు మాట్లాడుకుంటారు. గుళ్ళకి పోతే జయశ్రీ రక్ష తీసుకోబొమ్మని ఆడదా పోయేసి అప్పుడు వచ్చేసి. ఆ స్వామివారికి ప్రసాదాలు కూడా అప్పుడే తీసుకొస్తా ఉన్నారండి. ఇంకా కాసేపట్లో తెర కూడా తీస్తారంట. సరే ఒకటేసారి చూసేసి వెళ్దామని ఆగాము. ఇంకా వెళ్ళిపోతున్నాము, ఇంకా లేట్ అవుద్దేమోనని. ఇంకా అప్పుడే స్టార్ట్ అయ్యేసరికి కాసేపు ఉండి చూసుకొని అప్పుడు వెళ్తున్నామండి. ప్రసాదాలన్నీ కూడా తీసుకొచ్చి స్వామి కాడ పెడతా ఉన్నారు. ఇదిగోండి ఇప్పుడే స్వామివారి తెర తొలగించారండి. ఇంకా మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఆల్మోస్ట్. అప్పుడే స్వామివారి దర్శనం కూడా కలిగిందనమాట మాకు. ఇంకా స్వామివారిని ఇప్పుడు పూజ అది చేసిన తర్వాత తీసి ట్రాక్టర్ మీద పెట్టి అప్పుడు మొత్తం డెకరేషన్ చేస్తారండి. చాలా బాగుంది కదా స్వామివారి పిక్చర్, అది ఏమంటారు ఫేస్ అనేది చాలా బాగుందనమాట. ఇదే అనమాట జెండా అనేది. ప్రతి వీధికి ఇలాంటి జెండా ఒకటి ఎత్తుతారండి. ఆ జెండాతో కూడా అన్ని రకాల వేషాలు, డీజే, పాటలు పాడేవాళ్ళు అన్నీ వస్తాయన్నమాట. ఇంకా వెళ్ళిపోతున్నామండి మేము. ఇంకా జెండాలు చూడాలి కదా. వస్తారు కదా. సరే ఇంకా జెండాలు చూడాలి కదండి, అందువల్ల వెళ్తున్నాం అనమాట. ఈ రోజు అంతా కూడా కోలాహలంగా ఉంటుందండి. మీరు ఫుల్గా చూడండి, వీడియో భలే ఉంటుంది. ఇవాళ అమావాస్య కదండి, అందువల్ల ప్రతి ఒక్కరూ గుమ్మడికాయలు కొట్టేస్తున్నారనమాట ఇళ్ళ ముందర. చూడండి అలగనాథ స్వామి గుళ్ళో లోపల జరుగుతూ ఉంది ఉత్సవం. అంటే డ్యాన్స్ వేస్తున్నారు వాళ్ళంతా. ఇప్పుడు దాకా ఎగిరారు ఇక్కడ డ్యాన్స్ వేస్తారు. డీజే అమ్మో స్పీకర్ లేదని ఆయన ఉంటున్నాయి. చూడండి డెకరేషన్ భలే ఉంది కదా. అదిగోండి ఇందా చూసాం కదా మనం జోకర్, అదిగోండి ఆడబెట్టి. చూడండి పాన్ కూడా సందు లేదండి అసలుకి. జనాలు నిండా ఉన్నారనమాట. వెళ్ళను కూడా దారే లేదు, అంతా కిత్త అంటున్నారు జనాలు. అందరూ కూడా వేషాలు చూడను, డెకరేషన్ చూడను వచ్చారనమాట. మళ్ళీ ఇవి కదిలిన తర్వాత అందరూ ఒక దగ్గర వచ్చి కూర్చునేస్తారు అన్ని జెండాలు వెళ్ళే కాడ. అప్పుడు అన్ని చూసుకుంటూ వెళ్తారనమాట.
వీళ్ళందరూ లోపల కూడా మనుషులు దూరేశారు. అది మధ్యలో తుర్రు చూసారు కదా, దాంట్లో నుంచి తలక చూస్తూ ఉంటారు అనమాట. బయట వాళ్ళకి కనపడాలి కదా నడిచేటప్పుడు. చూడండి ఎట్లా ఉందో బాబోయ్, డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది కదా. ఇవాళ గూడూరులో ఎట్టు చూసిన జనాలే ఉంటారండి, కొద్దిగా కూడా ఖాళీ ఉండదు. ఏంటంటే అందరూ జెండాలు చూసేదానికే వస్తారనమాట. చాలా చాలా దూరాల నుంచి అన్ని ఊళ్ళ వాళ్ళు వస్తారండి గూడూరుకి. గూడూరులో జెండా అంటే అంత ఫేమస్ అసలుకి. ఇంకా ఇక్కడ కొన్ని బొమ్మలు అవి అమ్ముతుంటే వచ్చామన్నమాట. ఇట్లాంటి పుల్లలు పెట్టేసుకొని దానికి నిండా ఇట్లా బొమ్మలు పెట్టేసుకొని ఈదికి ఒక 10-15 ఉంటాయన్నమాట. ఇలా ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు చాలా వస్తాయండి ఇలాంటివి, దారి పొడుగునా ఉంటాయి. ఏంటంటే పిల్లలు చూసి బాగా అట్రాక్ట్ అవుతారు కదా, ఏదో ఒకటి తీసుకుంటారని చెప్పి రోడ్డు అంతా పెట్టేస్తుంటారు అనమాట. మా జానుకు కూడా ఏదైనా తీద్దామని వచ్చాము. నాకు ఈ తోతాయి చూడంగానే బాగా ఆడుకోవాలనిపించింది. జాను కంటే నేనే బాగా ఆడుకున్నాను దాంతో. మా జాను అస్సలు ఆడలేదు, తీసుకున్నా దానికోసం అని, కానీ తను అస్సలు ఆడలేదండి. ఇదంతా కూడా అంతా తిరగతున్నాం చేస్తున్నాము కానీ ఒక్క వెల్త్ అనేది ఉండిపోయింది అనమాట. మా పెద్ద పాప రాలేదని చెప్పి అదే వెల్త్గా ఉంది మాకు. మా పెద్ద పాపను కూడా తనకి హెల్త్ బాగుండి తీసుకొచ్చి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది. ఏం చేస్తాం, భగవంతుడు మాకు ఆ సంతోషాన్ని పూర్తిగా ఇవ్వలేదన్నమాట. ఇంకా ఏదో అరమనసుగానే ఉంది. ఎంత తిరుగుతున్నా, ఎంత హ్యాపీనెస్ వచ్చినా కూడా తనకి బాగలేదు నా ఆలోచన వస్తేనే మొత్తం మైండ్ మారిపోద్ది అనమాట. భగవంతుడి దయ వల్ల, ఆంజనేయ స్వామి దయ వల్ల అంతా బాగైపోతే ఈ తేప సంవత్సరం మా మేరీని కూడా తీసుకురావాలని అనుకుంటున్నామండి మేమందరము. మీరందరూ కూడా మా పాపని ఆశీర్వదించండి, పాపకు బాగైపోవాలని. ఫ్రెండ్స్, మీ అందరికీ గజేంద్ర మోక్షం అంటే ఏంటో తెలుసా? ఒక ఏనుగు చిక్కుకుపోతే అది ముసలి దగ్గర మనకి విష్ణుమూర్తి వచ్చి విడిపిస్తాడనమాట. అది గజేంద్ర మోక్షం అనే కథలో మొత్తం ఉంటుంది. దాన్ని మొత్తం వీళ్ళు ఇక్కడ సెట్ వేశారండి. ఎలా ముసలి వచ్చి ఏనుగుని పట్టేసుకుంటుంది, విష్ణుమూర్తి వచ్చి ఎలా విడిపిస్తాడనేది మొత్తం సెట్ వేశారనమాట ఇక్కడ వీళ్ళు. చాలా బాగా వేశారండి, చూడండి మీ అందరూ ఎంత బాగుందోను. చూసారు కదా ఆ విష్ణుమూర్తి వచ్చి ఆ గజేంద్రుని ఎలా రక్షించాడో. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన పిలుస్తూ ఉంటాడనమాట విష్ణుమూర్తిని గజేంద్రుడు. అన్ని సంవత్సరాల తర్వాత విష్ణుమూర్తికి తెలిస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడనమాట స్వామిని రక్షించేదానికి గజేంద్రుడిని. చాలా బాగా సెట్ వేశారండి, చాలా బాగుంది అసలుకి. ఇంకా వెళ్దాం రండి, ఇంకొక వీధికి వెళ్దాము.
ఇది వచ్చేసి ఇంకొక వీధి అండి. అక్కడ కనపడుతుంది కదా గుడి, అది వచ్చేసి గుడి కాదు, గుడి సెట్టింగ్ అనమాట. గుడి సెట్టింగ్ లాగా మనకి అదేంటి లైట్స్ తో డెకరేట్ చేశారండి. ఇంకా అటు పక్క డీజే పెట్టేస్తున్నారు అనమాట. ఫుల్ ఆఫ్ జనాలు ఎగరతా ఉన్నారు. అటు వెళ్ళేదానికి అస్సలు సందే లేదు. అందువల్ల దూరం నుంచే జూమ్ చేసి అదంతా కూడా మీకు వీడియో షూట్ చేశాను. అటు వెళ్ళేదానికి అస్సలు సందు లేదండి. ఫుల్ కవర్ అయిపోయింది అనమాట జనాలు. రాధాకృష్ణుడు కూడా చూడండి ఎంత బాగా పెట్టినారు, భలే ఉంది కదా, సెట్ భలే వేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అలా బోర్లు ఉంటాయి కదా ఊదేటివి, ప్రతి ఒక్కరి చేతులు అవేనండి బాబు. చెవులు పగిలిపోతున్నాయి. ప్రతి ఒక్కరు ఊదడమే. సందేల జాను అయితే నిద్రకు వచ్చేసింది. ఆ శబ్దాలకి నిద్రపోకుండా అట్లనే చూస్తుంటాను. అంత శబ్దాలుగా ఉన్నాయి. ఎంతమంది ఉంటే అంతమంది చేతులు ఆ బోర్లు ఉన్నాయండి బాబు. ఒక్కటే కోలాహలం, ఒక పక్క టపాసులు, ఇంకొక పక్క డీజే. ఎలా ఉంటుంది, అద్దరిపోతున్నారు అనమాట అసలుకి. అంటే చిన్నపిల్లల్ని ఎంతోమంది చాలా మంది తీసుకొచ్చారండి పిల్లల్ని. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా జాను అయితే కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కటి చాలా బాగా ఎంజాయ్ చేసింది జాను. ఇక్కడ వచ్చేసి ఇప్పుడే జెండా ఎత్తారు. అసలు అట్ట వెళ్ళని కూడా సందు లేదండి. ఎట్ట వెళ్ళాలో అర్థం కావట్లేదు నాకు. ఒక పక్క వచ్చేసి జాను సంకలో ఉంది. వాళ్ళు ఎవరు ఎత్తుకోలేని చెప్పి నా చేతికి ఇచ్చేసారు జానుని. అంటే జెండాను అప్పుడే ఎత్తారన్నమాట. దానివల్ల అటు పక్క అంతా కూడా డీజే, అంటే ముందు డీజే అలా అన్నీ వెళ్తూ ఉంటాయి, తర్వాత వెనక జెండా వస్తుంది అనమాట. అందువల్ల వెళ్ళేదానికి సందు లేదండి. అట్లా ఎట్ట చేయాలో అర్థం కావడం. మాకు అక్కడ నిలబడుకొని కాసేపు చూస్తూ ఉన్నాము. జెండా అయితే చాలా బాగుందండి. చూడండి, పైన నాగపడగ పెట్టేసి శివలింగం కూడా పెట్టినారనమాట. డిజైన్ చాలా బాగా చేస్తున్నారు. ముందంతా కూడా డీజే అనమాట. ఇటు పక్క అంతా కూడా లైటింగ్, మొత్తం లైటింగేనండి. ఎంత కాంతిగా ఉందో గూడూరు అంతా. చాలా బాగుంది అసలుకి చూసేదానికి. ఇవాళ కానీ గూడూరుకి వచ్చారంటే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ అన్నా కూడా ఎవరైనా దగ్గర ఉండేవాళ్ళు గూడూరుకి తప్పకుండా రాండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది గూడూరులో. జెండా అనేది చాలా బాగా చేస్తారనమాట. అంటే ఎప్పుడు చేస్తారంటే మన విజయదశమికి వచ్చే ముందు అమావాస్యకి చేస్తారనమాట. అంటే నవరాత్రులు ఇంక స్టార్ట్ అవుతున్నాయి అనంగా అప్పుడు మనకి జెండా అనేది ఎత్తిన తర్వాత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. తర్వాత 9వ రోజు కలశాలు కూడా ఎత్తుతారండి, అమ్మవారి కలశాలు. ఆ రోజు కూడా చాలా బాగుంటుంది. వీలైతే ఆ రోజు కూడా వస్తాను నేను, అది కూడా మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మా అమ్మమ్మ పెదమ్మ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చాయని కాసేపు అట్లా కూర్చున్నారు. ఎంతసేపు నేను తిరుగుతున్నామండి. చాలా దూరం ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క వీధికి ఒక జెండా ఉంటుంది. మొత్తం డిజైన్ చూస్తున్నారు కదా మీరు, ఎంత బాగుంటుందో. ఇంకా తిరగాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మాకైతే జాను నిద్రపోయింది ఒక పక్క. అందువల్ల ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. ఏంటంటే ఇంకా స్టార్ట్ అయిపోతాయి అనమాట జెండాలు. ఇంకా రావడం మొదలు పెడతాయి అన్నీ. అందువల్ల జనాలు ఇంకా ఫుల్ అయిపోతారు. అసలు ఇంకా వెళ్ళని కూడా సందు ఉండదు ఇంకా కానీ లేట్ చేసామంటే. అందువల్ల కాసేపు వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు. ఇంకా మేము కాసేపు దానిదంతా వెళ్దామంటే కూర్చున్నాం మేము ఇద్దరము. అమ్మమ్మ వాళ్ళు కాసేపు అక్కడ కూర్చొని రిలాక్స్ అయిన తర్వాత లేసి ఇంకా బయలుదేరి వెళ్తా ఉన్నాం మేము. డీజేలో వాళ్ళు భలే ఎగరుతున్నారు కదా, బాబాయ్ భలే సూపర్గా వేస్తున్నారు డ్యాన్సులు అందరూ. మేము ఇంకా లేట్ అయింది అనుకోండి, అంటే ఇంకా చాలా ఉన్నాయండి చూడాల్సినవి. మాకు ఇంకా లేట్ అయితే మొత్తం బజార్ అంతా కూడా ఆనిపోతాయి అనమాట జెండాలు వచ్చేసి. అందువల్ల మళ్ళీ లేట్గా అయిపోతుందని తొందరగా వెళ్ళిపోతున్నాం ఇంటికి. అప్పటికి టైము 10:30 అయింది. ఇంకాసేపు అయిందంటే అసలు వెళ్ళలేము, అందుకని తొందరగా వెళ్ళిపోతా ఉన్నాం.
అబ్బాయి ఇంటికి వచ్చామండి. ఇప్పుడే జానుకు ఇప్పుడే పాలు తాపించాను. తను నిద్రపోకుండా టైం అయితే 11:30 అవుతుంది. తను నిద్రపోకుండా బయట పాము శబ్దాలు చేసుకుంటూ వెళ్తారనమాట. వాళ్ళు చూసేదానికి పెద్దంతో కూడా బయటకు వెళ్ళింది. ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నానండి. ఇంకో పార్ట్ 2 మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. ఏంటంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు 11:30 అయింది కదా, 12 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట జెండాలు అనేటివి రావడము. అప్పుడు ఒకటి తర్వాత ఒకటి అన్ని డీజేలు అదే వీళ్ళు ఉంటారు కదా, కాళికామాత దుర్గమ్మ మాత వేషాలు వేసుకొని ఎగరతారు కదా డ్యాన్సులు, వాళ్ళందరూ వస్తారనమాట. అదంతా నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లింగ్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.